సాధారణంగా చర్మ వ్యాధుల్లో చాలా క్రానిక్‌గా ఉండేటటువంటి కొన్ని రకాల చర్మ వ్యాధులుంటాయి. అంటే దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడతాయి. సో, ఎంత దారుణమైన ఇబ్బందంటే సోషల్‌గా మనం ఉండే లైఫ్ స్టైల్‌ని కూడా అవి డిస్టర్బ్ చేయగలిగే పరిస్థితొస్తది. అందులో ముఖ్యమైనది సోరియాసిస్. ఈరోజు సోరియాసిస్ గురించి మాట్లాడదాం. నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో, ఏంటి సోరియాసిస్? సోరియాసిస్ అనేది చాలా మందిలో ఉండేటటువంటి అపోహ ఏంటంటే సోరియాసిస్ తగ్గదు, సోరియాసిస్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటది అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. దీనికి హోమియోపతి వైద్య విధానంలో దీనికి పరిపూర్ణమైన సొల్యూషన్ అనేది కనిపిస్తుంది. ఇది ఎందుకు అంటే సోరియాటిక్ కండిషనే ఆటో ఇమ్యూన్ కండిషన్. సో ఆటో ఇమ్యూన్ కండిషన్ లో మన ఇమ్యూన్ సిస్టమే మనకి తెలియకుండా మనలో ఉండేటటువంటి స్కిన్ టిష్యూని విపరీతంగా ప్రొలిఫరేట్ చేయడం జరగడమే దీని యొక్క పని. ఆ ప్రొలిఫరేషన్ కంట్రోల్ అయ్యే వరకు సోరియాసిస్ మనలో ఉన్నట్టే. సో అది ఎప్పుడైనా రిపీట్ అవుతూ ఉంటుంది. సో యూజువల్ గా ఏంటంటే కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల సోరియాసిస్ అనేది అధికంగా కనిపిస్తుంది. ఎట్లాగా? లైక్ అంటే వింటర్ సీజన్ లో కొంతమందికి ఎక్కువ కనిపిస్తుంది. అంటే సీజనల్ కండిషన్స్ వల్ల కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ లో వచ్చే మార్పుల వల్ల కావచ్చు, కొన్ని రకాల డిసీజెస్ వల్ల కావచ్చు, అంటే మనకి ఇన్హెరిటెంట్ గా లోపల ఉండేటువంటి కొన్ని రకాల డిసీజెస్ వల్ల కావచ్చు, లేదు అంటే స్ట్రెస్ వల్ల కావచ్చు. ఇన్ని రకాలు ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే కొన్ని రకాల మెడిసిన్స్ యొక్క సప్రెషన్ వల్ల కూడా సోరియాసిస్ రావడం ఉంటుంది, కంటిన్యూ అవడం కూడా ఉంటుంది. ఇది చాలా మంది గుర్తించరు. సో ఇంతకు ముందు కొంతమందికి ఏంటంటే రెస్పిరేటరీ కండిషన్స్ కొంతమందికి వస్తాయి, శ్వాస సంబంధిత వ్యాధులు, వాటి కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. రిపీటెడ్ గా ఎవరైతే ఇలాంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటారో వాళ్ళు ఆ కండిషన్ సప్రెస్ అయ్యి తర్వాత సోరియాసిస్ డెవలప్ అయ్యే అవకాశాలు చూస్తూ ఉన్నాం. సో ఇది కూడా మనం చాలా కేర్ఫుల్ గా చూడాలి. అండ్ సోరియాసిస్ అనేటటువంటిది ఎంత కాంప్లికేటెడ్. సోరియాసిస్ అనేది ఒకటి దీర్ఘకాలిక సమస్య, లైఫ్ టైం ఉండేటటువంటి కండిషన్, అండ్ స్ప్రెడ్డింగ్ డిసీజ్. స్కిన్ అంతా కూడా ప్రబలిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు జెనిటైల్స్ మీద వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు చెవి లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఇన్ని రకాలుగా స్కేలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చాలా మందిలో ఏంటంటే అది క్రాక్స్ లాగా వస్తుంది, పామ్స్ కి ఇలాంటి ప్లేసెస్ లో వస్తుంది, విపరీతమైన క్రాక్స్, పెయిన్ఫుల్ గా ఉంటాయి, బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ దాంట్లో కనిపిస్తాయి. అండ్ సోషల్ గా కూడా బయటికి చూడడానికి కూడాను సో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కడ కూర్చుంటే అక్కడ పొట్టు అనేది విపరీతంగా రాలిపోతూ ఉండడం, చాలా కష్టంగా ఉండడం, ఇంట్లో వాళ్ళ ఇబ్బంది పడుతూ ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇది మన లైఫ్ స్టైల్ విపరీతంగా డ్యామేజ్ చేయగలిగేటటువంటి డిసీజ్. సో దీనిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో దీనిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దాని రూట్ కాజ్ ఏంటి? ఆటో ఇమ్యూన్ కండిషన్. సో ఇమ్యూనిటీ ద్వారానే మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం అనేది ఇవ్వాలి. సో బాడీ యొక్క నేచర్ ని బట్టి ఈ డిసీజ్ రావడానికి గల రూట్ కాజ్ ఏంటి, వీటన్నిటిని కూడా ఆధారంగా చేసుకొని కంప్లీట్ గా మన ఇమ్యూన్ సిస్టాన్ని నార్మలైజ్ చేసి మళ్ళీ డిసీజ్ ను పూర్తి కంట్రోల్ చేసుకునే విధానంలోకి బాడీ యొక్క తత్వాన్ని మార్చడం అనేది హోమియోపతి ద్వారా చేసేది. సో అలా చేయడం వల్ల డిసీజ్ అనేది తగ్గిపోతుంది, మళ్ళీ రిపీటెడ్ గా రాదు, అండ్ ఫర్దర్ కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటాయి. చాలా మంది ఏంటంటే దీనికి వాడే కొన్ని రకాల అన్నెసరీ మెడికేషన్స్, లైక్ కొంతమంది ఆయింట్మెంట్స్ ఎక్కువగా పెడుతూ ఉంటారు, లేదంటే కొంతమంది స్టెరాయిడల్ క్రీమ్స్ కానీ, స్టెరాయిడల్ మెడిసిన్స్ కానీ, కొంతమంది అనుకోండి ఇంజెక్షన్స్ వాడడం కానీ జరుగుతూ ఉంటుంది. వీటన్నిటి నుంచి బయటపడడం జరుగుతుంది, అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా బాడీని సోరియాసిస్ ని బయట తీసుకురావడం జరుగుతుంది. బట్ ఇదేంటంటే టైం. సో ఒక్కొక్కరి బాడీ యొక్క డిసీజ్ క్రానిసిటీని బట్టి, డిసీజ్ నేచర్ ని బట్టి, డిసీజ్ టైప్ ని బట్టి, సో ఇప్పుడున్న కాంప్లికేషన్స్ బట్టి కూడా వాళ్ళు టైం అనేది కొంచెం వేరీ అవుతుంది. సో ఇది మనం పేషెంట్స్ చాలా జాగ్రత్తగా గమనించాలి. డాక్టర్ చెప్పినటువంటి విషయాలను పూర్తిగా అర్థం చేసుకొని కాస్త టైం రెగ్యులర్ గా వాడడం, కాస్త టైం పెట్టి కంప్లీట్ గా వాడితే కనుక సోరియాసిస్ నుంచి పూర్తిగా బయటపడతాం.